హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలందరూ నులిపురుగుల నివారణకు మాత్రలు వేసుకోవాలి అని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో కనిగిరి పట్టణంలోని PM శ్రీ ZPP ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను మంగళవారం వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2 నుంచి 19 ఏళ్ల లోపు విద్యార్థులు అందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి అన్నారు. ఈ మాత్ర వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా పాఠశాలకు రాకపోయి ఉంటే వారికి మాత్రలు పంపిణీ చేయాలి అని తెలిపారు. పట్న ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకట ఫణికుమార్, డాక్టర్ పియర్షానంద మాట్లాడుతూ నులిపురుగులు సోకిన పిల్లలు, కిషోర్ బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి అని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం అందించే ఈ మాత్రలు వేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు చేతుల శుభ్రతపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు K. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, కనిగిరి పట్టణ TDP అధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి షేక్ షరీఫ్, BCCL అధ్యక్షులు పెన్నా వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాలు తులసి, TDP నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పథకాలు పెట్టి మరి మీ ఆరోగ్యమే మహాభాగ్యంగా ఎంచి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకు ధన్యవాదాలు. మరి ఈ పథకాలన్నీ మీరు ఉపయోగించుకొని మరి ఎందుకంటే మరి ఈ టాబ్లెట్స్ మీ ఇంట్లో దొరకవు. మరి డాక్టర్స్ తీసుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చి మీ చేత తినిపించి మరి మీ ఆరోగ్యాన్ని కాపాడే పని వాళ్ళు చేపట్టారు. అలాగే మరి ప్రభుత్వాలు ఎక్కడైతే విద్య, వైద్య, వ్యవసాయం ఎక్కడ బాగుంటుందో, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి తలచి ఎలచి మరి ఇవాళ ఎక్కువ పథకాలు వాటి మూడింటిలో కూడా మొట్టమొదటి అవకాశం విద్యకి ఇచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయం మొట్టమొదటి అవకాశం విద్యకే ఇచ్చి మరి బడ్జెట్లు ఎక్కువ మొత్తం డబ్బులు కూడా ఎక్కువ డబ్బుల్ని విద్యకే కేటాయిస్తూ విద్యాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి మీరందరూ అవన్నీ ఉపయోగించుకొని మరి మీకోసంగా ఎన్నో పథకాలు పెట్టారు మీ విద్యకు అభివృద్ధి కోసం. అవన్నీ ఉపయోగించుకొని మీరు బాగా చదువుకొని ఇలాంటి ఆరోగ్య పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని మీరందరూ ఆరోగ్యం ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.